రైతు ఉండేవాడు. రంగయ్యకి ఊరిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. రంగయ్య, అతని భార్య శాంతమ్మ ఇద్దరూ రోజు తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట పండించుకొని కాలం గడిపేవాళ్ళు. రోజూ క్రమం తప్పకుండా తమ పంటని చూసుకోవడానికి ఇద్దరూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ చేను ప్రక్కన ఒక వేప చెట్టు ఉండటం శాంతమ్మ గమనించి రోజూ ఆ వేప చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసి దండం పెట్టుకొని రావడం ఆవిడికి దినచర్యగా మారింది. రాను రాను పొలంలో పని ఉన్నా లేకున్నా ఆ వేప చెట్టు కోసమైనా పొలానికి వెళ్ళటం అలవాటుగా మారిపోయింది. వీళ్ళకి ఇద్దరు సంతానం. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. శాంతకు వయసు మీద పడటంతో ఎప్పుడైనా పొలంకి వెళ్ళలేకపోతే పెద్ద కొడుకైన బసవయ్యను పొలం దగ్గరికి పంపించి వేప చెట్టుకి నీళ్లు పోసి దండం పెట్టుకొని రమ్మని చెప్పేది. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఆ కొడుకులు ఇద్దరికీ పెళ్లి అయ్యి మనుమలు మనవరాళ్లతో ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతున్నారు. శాంతమ్మ ఇంకా పొలంకి వెళ్ళలేని పరిస్థితిలో ఒకరోజు పెద్ద కొడుకును పిలిచి, నాయనా, ఇంక వెళ్ళి నా బాధ్యత నువ్వే తీసుకోవాలి. వేప చెట్టుకి పూజించే బాధ్యత నీదే అని చెప్పింది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా పొలంకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నేను వస్తానురా అనే మాట వినిపిస్తే వెనక్కి తిరిగి చూడకు, సమాధానం చెప్పకుండా రా అని చెప్పి తల్లి శాంతమ్మ కొడుకుకి వేప చెట్టు పూజ బాధ్యతలని అప్పగిస్తుంది. ఆ రోజు నుంచి బసవయ్య రోజు పొలంకి వెళ్ళి వేప చెట్టుకి పూజ చేసి వచ్చేవాడు. ఒకరోజు తిరిగి వస్తూ ఉండగా, ఒరే, నేను నీతో వస్తానురా అని వినపడింది. వెంటనే అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చాడు బసవయ్య. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మతో విషయం చెప్పగా, ఇన్నేళ్ళు నన్ను కనికరించని అదృష్టం నిన్ను వరించబోతుంది నాయనా అని చాలా సంతోషంతో, సరే రేపు కూడా వెళ్ళు, అలాగే అంటుంది, ఈరోజు లాగానే వచ్చేయి. సరే అని వెళ్ళగా మళ్ళీ అదే మాట వినిపించింది. అప్పటి నుంచి ఇక రోజు అదే మాట వినిపిస్తూనే ఉంది. ఇంకా లాభం లేదు, అసలు ఇది ఏంటో అని అమ్మని అడగాల్సిందే అని బసవయ్య పట్టుపడతాడు. శాంతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు చెప్పినట్లే రోజూ వినిపిస్తుంది, నేను వెనక్కి తిరిగి చూడకుండానే వస్తున్నాను, అసలు ఏంటి, ఎందుకు అలా ఉంటుంది అని అడగ్గా, ఏమీ లేదు నాయనా, ఎన్నో ఏళ్లుగా ధనలక్ష్మి ప్రాప్తి కోసం గాను వేప చెట్టుని పూజిస్తున్నాను. కానీ ఆమె అనుగ్రహం నీకు ఇచ్చి నిన్ను మెచ్చి నీ పేరున మన ఇంటికి రావాలనుకుంటుంది. కానీ వెంటనే ఒప్పుకుంటే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అందుకే నిన్ను వెంటనే ఏమీ చెప్పొద్దు అన్నాను. ఆమె కావాలని వస్తుంది కాబట్టి ఈరోజు మళ్ళీ అలానే అంటుంది. నువ్వు వెంటనే సరే వద్దు, కానీ నేను వెళ్ళమనే వరకు వెళ్లకుండా ఉండగలిగినట్లయితే రా అని చెప్పి వచ్చే అని చెప్పి పంపిస్తుంది తల్లి. అలాగే అని వాళ్ళమ్మ చెప్పినట్టు చెప్పి వస్తాడు బసవయ్య. ఆ రోజు అర్ధరాత్రి అందరూ నిద్రించే సమయంలో చెవులు మారుమ్రోగేలా గజ్జల శబ్దంతో సరాసరి దేవుని గదిలో వరకు అక్కడ శబ్దం ఆగిపోతుంది. ఇదంతా బసవయ్య ఒక్కడికే వినిపిస్తుంది, వేరొకరి ఎవ్వరికీ వినిపించదు. ఆ రోజు నుంచి బసవయ్య పట్టిందల్లా బంగారం అవ్వడం, ఏ వ్యాపారం చేసినా లాభమే తప్ప నష్టం తెలియకుండా కొనసాగుతుంది. రాను రాను బసవయ్యకు కూడా పెద్ద వయసు రావటంతో ధనలక్ష్మి అమ్మవారు బసవయ్యకి వెళ్ళుమనే వరకు ఉంటానని మాట ఇచ్చాను, అతని వయసు మీద పడి చనిపోతే నేను ఇక్కడే ఉండిపోవాలి అని రోజు ఒరే నేను వెళ్ళిపోతాను అని అనడం మొదలుపెట్టింది. ఆ మాట కూడా బసవయ్యకి ఒక్కడికే వినపడుతుంది. తినేటప్పుడు పడుకునేటప్పుడు తిననివ్వకుండా పడుకోనివ్వకుండా ఒకటే గోల చేయడం మొదలుపెట్టింది. ఇక బసవయ్య, నేను వెళ్ళు అంటే నా ధనధాన్యాలు సిరి సంపదలు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి అని ఆలోచించి కుటుంబ సభ్యులందరినీ పిలిచి, మన కుటుంబంలో ఈ తరంలో కానీ రాబోయే తరంలో కానీ నా పేరుని ఎవరికీ పెట్టొద్దు, నాతోనే నా పేరు అంతం అవ్వాలి అని అందరి దగ్గర మాట తీసుకొని అందరూ నిద్రించిన తర్వాత అర్ధరాత్రి ఇంటిలో ఉండే బావిలోకి దూకి చనిపోతాడు బసవయ్య. ఇంకా ధనలక్ష్మి అమ్మవారు చేసేది ఏమీ లేక ఆ ఇంటిలోనే ఉండాల్సి వచ్చింది.
బసవయ్య కుటుంబం తరతరాలకి ధనలక్ష్మి కటాక్షం అలానే ఉండిపోవాల్సి వచ్చి ఇది మనకు మించి ఏది కోరినా అదే మనకి శాపంగా మారుతుంది.